నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు గత ప్రభుత్వ మద్యం పాలసీపై చంద్రబాబు విమర్శల దాడి అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తామని స్పష్టం భీమవరం గునుపూడి ఇందిరమ్మ కాలనీలోని మద్యం షాపులో అగ్ని ప్రమాదం పరిశీలించిన ఎస్పీ అద్నన్ నయీం అస్మి మంత్రి లోకేష్ ను ఆశ్రయించిన ఆచంట మండలం వంకటాల చెరువుకు చెందిన మహిళ నా స్థలాన్ని ఆక్రమించి విక్రయించుకున్నారంటూ మంత్రికి ఫిర్యాదు ఏలూరులో నకిలీ అధికారుల బెడద బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో బయటపడిన ముఠా గుట్టు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఈడీకి సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖపై బుధవారం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయని, నేరస్తుడే రాజకీయ నేత సీఎం అయితే ఏం జరుగుతుందో గత 5 ఏళ్లలో చూశామని, తాము విడుదల చేస్తున్న 7 శ్వేతపత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. మద్యం ధరలు పెంచి ఆ ఆదాయాన్ని వైసీపీ నేతల జోబుల్లో వేసుకున్నారని అన్నారు. 5 టాప్ బ్రాండ్ల కంపెనీలు తరిమివేశారని, చెల్లింపు ఆలస్యం చేయడం, ఆర్డర్లు ఇవ్వకపోవడం వంటి చర్యలతో వేధించారని అన్నారు. పేదల బలహీనతను క్యాష్గా మలుచుకుని దోచుకున్నారని మండిపడ్డారు. ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరువుగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లై చేయని దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే, అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీకి ఇస్తూ అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి, ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయాలి. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ ది ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సింగిల్ లైన్ ఆఫ్ కంట్రోల్ తీసుకొచ్చి ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ కోసం ఏమేం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎస్టాబ్లిషింగ్ కాంప్రహెన్సివ్ క్వాలిటీ కంట్రోల్, ప్రజల ఆరోగ్యం కోసం దీన్నంతా కూడా మనం ఆలోచించి ఒక సింగిల్ లైన్ ఒకటి, ఇంకో ప్రొడక్షన్ కానీ, సప్లై చైన్ కానీ, ప్రైమరీ డిస్టిలరీస్ కానీ, ఈఎన్ఏ కానీ, ఐఎంఎఫ్ఎల్ కానీ, డిస్టిలరీస్ కానీ క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసి అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పరెంట్ ప్రొక్యూర్మెంట్ పాలసీ, ఇది కూడా డిమాండ్ డ్రివన్ కింద ఎట్లా చేయాలనేది ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇష్టానుసారంగా అలాట్ చేయడం కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి. అదే మాదిరిగా షాపులు, బార్లు పాలసీ కూడా తీసుకురావాలి. రీఎగ్జామినింగ్ లిక్కర్ ప్రైసింగ్ పాలసీ కూడా ఏ వెరైటీ ఎట్టుండాలి, మళ్ళీ పేదవాళ్ళకి అందుబాటులో ఎట్టుండాలి, అవన్నీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. నెక్స్ట్ స్పెషల్ క్యాంపెయిన్ అగైనెస్ట్ ఇలిసిట్ లిక్కర్ ఎన్డీపీఎస్ పైన కూడా మనం చేయాలి. ట్రాకింగ్, ట్రేసింగ్ ఎట్లా చేయాలనో ప్రాపర్గా చేసే పరిస్థితి రావాలి. డిజిటల్ పేమెంట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని రివ్యూ చేయడం, ఎట్లా దాన్ని మనం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.
డీ అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా పెట్టాలి. పెట్టి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి రావాలి. అప్పుడే మనకు కొంతవరకు కంట్రోల్ వస్తుంది. నెక్స్ట్, ఇన్వెస్టిగేషన్ ఇంటూ ది అలిగేషన్స్ అవినీతి ఎన్డీపీఎల్. దీన్ని ఏం చేయాలనో సభ్యులు మీరు కూడా చెప్పండి. మీరందరూ చెప్పిన తర్వాత దీన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ప్రజల్లో ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలో మనం చేస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేయడం మనందరి బాధ్యత. దానికి గౌరవ శాసనసభ్యులు మీరు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అందరం కలిసి సమిష్టిగా ఆలోచించి దీన్ని టోటల్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి ఇలాంటి చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేస్తే తప్ప ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫిలిప్ గ్రీన్ ను సత్కరించి కూరగాయల బొకే అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని, ఆ దేశంలో ఉన్న విద్యా అవకాశాలు, విద్యా సంస్థల వివరాలను తెలియజేసేందుకు తగిన గైడెన్స్ అందించాలని ఈ చర్చల్లో పవన్ ప్రస్తావించారు. అందుకు ఆస్ట్రేలియా హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ సిలైజాకి, ఆస్ట్రేలియా హై కమిషన్ ఎకనామిక్ కౌన్సిలర్ జూలియన్ స్టోర్మ్, ఆస్ట్రేలియా హై కమిషన్ అగ్రికల్చరల్ కౌన్సిలర్ కిరణ్ కరమిల్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వంకటాల చెరువులో దారుణ ఘటన వెలుగు చూసింది. తాను బతికుండగానే నకిలీ సర్టిఫికెట్లు పుట్టించి తన స్థలాన్ని విక్రయించారంటూ ఓ మహిళ మంత్రి లోకేష్ ను ఆశ్రయించింది. వంకటాల చెరువు గ్రామానికి చెందిన పార్వతి అనే మహిళ బతుకు తెరువు నిమిత్తం గల్ఫ్ దేశం వెళ్లింది. ఇదే అదునుగా గత ప్రభుత్వంలో నకిలీ దస్తావేజులు పుట్టించి అధికారులతో చేతులు కలిపి ఈ దారుణానికి పాల్పడ్డారని మంత్రి ఎదుట వాపోయింది. సొంత అక్కే ఈ దారుణానికి పాల్పడిందని, బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్తే ఇలా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని ప్రశ్నించగా తన దగ్గర ఉన్న బంగారం, సెల్ ఫోన్లు లాక్కుని కాలు చేయి విరగొట్టారంటూ పార్వతి వాపోయింది. తాను తిరిగి గల్ఫ్ దేశానికి వెళ్లకుండా కేసు నమోదు చేసి అధికారుల సహాయంతో తన జీవితం నాశనం చేశారని వాపోయింది. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ను కలిశానని తెలిపింది. తన్ను వేధింపులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్వతి డిమాండ్ చేస్తోంది. నేను వెళ్ళిపోయాక ఈ బ్యాక్ సైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు స్థలం కొనుక్కున్నారని ఇళ్ల స్థలాలకి దారి లేదని, ఇక్కడ నా సైట్ నుంచే వాళ్ళకి దారి ఉంటుందని చెప్పి మా అక్కకి మరి ఏమేమి కొనుక్కునేది మా అక్క దగ్గరండి. మా అక్కకి డబ్బు ఇచ్చి నేను చనిపోయానని చెప్పి వాళ్ళు రిజిస్టర్ చేసేసుకున్నారండి. నేను వచ్చి ఫినిషింగ్ చేసి సెట్ చేసుకుందామని అన్ని ఏర్పాటు చేసుకునేటప్పటికి ఒక 30 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు, పోలీసులు, విఆర్ఓ, ఎంఆర్ఓ అందరూ వచ్చారండి. అమ్మ నీ డాక్యుమెంట్ పట్టుకురా ఒరిజినల్ ఉన్నదా అని అడిగితే నా దగ్గర ఉంది సార్ అని నా ఒరిజినల్ డాక్యుమెంట్ ఇమ్మన్నారు. ఇచ్చానండి. స్టేషన్ లో ఇస్తామమ్మా, స్టేషన్ పట్టుకెళ్తున్నాం నాడు అని చెప్పింది. ఆ డాక్యుమెంట్ పట్టుకెళ్లారండి. స్టేషన్ లో ఇవ్వండి అంటే ఇదమ్మా టేబుల్ మీద పెట్టామని నా ఎదురుగుండా టేబుల్ మీద పెట్టారండి. తర్వాత మధ్యాహ్నం అయితే అని తర్వాత సార్ క్యాంప్కి వెళ్ళిపోయారని చెప్పి నా దగ్గర అబద్ధాలు చెప్పి ఈ డాక్యుమెంట్ లో ఒక పేజీ తీసేసి ఆవిడ నాకు ఏదో ఉచితంగా రాసి ఇచ్చినట్టుగా సృష్టించి ఒక పేజీ మళ్ళీ పాత డేట్ వేసి రాసి అందులో ఫిల్ చేసి నా డాక్యుమెంట్ మళ్ళీ నాకు ఇచ్చారండి. విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీసులు కలిపి వైఎస్ఆర్ నాయకులు పెద్ద డ్రామా ఆడారండి. నా డాక్యుమెంట్ లో అన్ని పేజీలు మార్చుకుని ఒక్క పేజీ మాత్రమే మార్చారండి. మరి అది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు ఇది ఏమన్నా ఇలా రిజిస్ట్రేషన్ లో తప్పుగా చేసుకుంటూ వెళ్ళిపోతే మరి ప్రభుత్వ ఆస్తులు ప్రజలు ఇలాగే చేస్తారా? నాయకులందరూ అన్ని తీసుకుని నన్ను రోడ్డు మీద ఎవరు చూడని పరిస్థితిలో పడేస్తారు. నన్ను కొట్టేటప్పుడు చాలా మంది జనము సినిమా చూసినట్టు చూసారండి. నాయకులు భయపడ్డారో ఏంటో తెలియదు, కానీ ఒక్కరు కూడా ఎవరో ఇలా కొడుతున్నారు అయ్యో అని ఒక్కరు కూడా రాలేదు. కానీ మనం ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నామా అని నేను అనుకున్నానండి. కానీ వాళ్ళని ఎవరిని అంటడానికి నాకు రైట్స్ లేవు. కాబట్టి నేను మీడియా దగ్గర నుంచి నాకు న్యాయం జరుగుతుంది. నేను బాబు గారి దగ్గరికి వెళ్ళాను, మీడియా వాళ్ళు కూడా నాకు న్యాయం చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి ఇందిరమ్మ కాలనీలోని రాత్రి ఓ ప్రభుత్వ మద్యం షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాద సమయంలో షాపులో 40 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ఉన్నాయని సిబ్బంది తెలిపారు. బుధవారం మద్యం అమ్మకం వల్ల వచ్చిన డబ్బు ₹1,80,000 నగదు షాపులోనే లాకర్లో భద్రంగానే ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఆద్నాన్ నయీం అస్మీ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందా లేదా వేరే కారణాలున్నాయా అనేది పూర్తి విచారణ చేపట్టాల్సి ఉందని పోలీసు అధికారులను ఆదేశించారు.
పిఠాపురం పాదగయ క్షేత్రం బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద ఎక్కువగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టినందుకు ఉమా కుక్కుటేశ్వర స్వామి పురోహిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ సోమయాజులు శర్మ కృతజ్ఞతలు తెలిపారు. పాదగయ క్షేత్రం బైపాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ ను నియంత్రించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయడంపై సోమయాజులు శర్మ మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, జిల్లా కలెక్టర్ కు, పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు గన్నంరాజు సర్వేశ్వరరావు, ద్విభాష్యం కుట్టన శర్మ, ఇంద్రగంటి సుధీర్ శర్మ, రాంబాబు, కోట ధర్మరాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హైవేకి అదేవిధంగా బైపాస్కి పక్కన ఉండడం వల్ల విపరీతమైనటువంటి జనసంఖ్య, అదేవిధంగా భక్తులు కూడా పెరగడం వల్ల, అదేవిధంగా కాకినాడ నుంచి, సామర్లకోట నుంచి వైజాగ్ పైగా వెళ్ళేటటువంటి రద్దీ అంతా కూడా ఇటు వెళ్ళడం వల్ల ఈ బైపాస్ జంక్షన్ ఏమైతే ఉందో అది ప్రమాదకరంగా మారిందని చెప్పేసి మీడియా పూర్వకంగా మొన్న తెలుపుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మేము ఊళ్ళో లేకపోయినప్పటికీ మా సెక్రటరీ గారు సర్వేశ్వరరావు గారు, అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కోటన్ గారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నపం చేసుకుంటే వెంటనే త్వరితగతినే 24 గంటలు కలవకుండా ఎస్ఐ గారి దగ్గర నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది. ఈ విషయాన్ని ఎస్ఐ గారు చాలా శీఘ్రంగా మేము ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం, అదేవిధంగా ట్రాఫిక్ టైం ఏమైతే ఉందో ఉదయం 6 గంటల నుంచి 10:30-11 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు, ఆ సందర్భంలో ఈ కాలేజ్ బస్సులు, స్కూల్ బస్సులు అవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా గుడికి భక్తులు తాకిడి ఉండేటటువంటి సమయం కూడా ఎక్కువ వలన ఆ సమయంలో ఇక్కడ రక్షణగా కానిస్టేబుల్ గారిని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లైటింగ్ వ్యవస్థ ఏమైతే ఉందో దాన్ని మున్సిపల్ అధికారులకు చెప్పి దాన్ని కూడా బాగు చేయిస్తామని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేషనల్ అథారిటీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి సిగ్నలింగ్ వ్యవస్థ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి త్వరితగతిని మేము ఇక్కడ ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మన ఎస్ఐ గారు మురళీమోహన్ గారు చాలా త్వరితంగా శీఘ్రంగా స్పందించి ఈ యొక్క సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ సమస్యను పూర్తిగా పరిష్కారం అయ్యే విధంగా మన డిప్యూటీ సీఎం మన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి మన డిప్యూటీ సీఎం గారి దగ్గర చేరే విధంగా చేసినటువంటి మన మీడియా వారికి కృతజ్ఞత తెలుపుతూ ఈ విషయాన్ని, ఈ సమస్యని పరిపూర్ణంగా పరిష్కరించాలని కోరుతూ శ్రీ ఉమా కుక్కుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.